మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న చేనులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించడంతో మొక్కజొన్న పంట దగ్ధమైంది. మామిడి చెట్లతో పాటు పైపులు, మోటార్లు కాలిపోయాయి. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్లతో పాటు బావుల్లోని నీటితో మంటలు ఆర్పారు. అగ్ని ప్రమాదంతో లక్షలాది రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు బాధితులు. అటుకొంచెం రమ్మంట ఎక్కడైతే అదే మధ్యాహ్నం పడ్డది అది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొక్కజొన్న చేనులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించడంతో మొక్కజొన్న పంట దగ్ధమైంది. మామిడి చెట్లతో పాటు పైపులు, మోటార్లు కాలిపోయాయి. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్లతో పాటు బావుల్లోని నీటితో మంటలు ఆర్పారు. అగ్ని ప్రమాదంతో లక్షలాది రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు బాధితులు. నిప్పుబడి సుమారు 400 ఎకరం కంకులు, మోటార్లు, పైపులు మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. మాది సుమారు ఒక 5 ఎకరాల మొక్కజొన్న కాలిపోయింది. బోర్లు కూడా కాలిపోయినాయి. కరెంట్ తీగలు కూడా అట్నే ఉన్నాయి. పైపులు కూడా అట్నే ఉన్నాయి. గత నాతోని పాడిన తోటి రైతులు కూడా ఒక 150 ఎకరాల నుండి 200 ఎకరాల దాకా కాలిపోవడం జరిగింది. వీటిని ప్రభుత్వం, పై అధికారులు అందరూ కూడా మమ్మల్ని ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాము. నిన్న మా తండ వరకు నిప్పు రావడంగానే ఫైర్ ఇంజన్ వచ్చి ఆర్పడం జరిగింది. మాకు నిన్న నిప్పు పడదండి. నష్టపరిహారం బాగానే జరిగింది. చేన్లు, మెదలు, బోర్ పైపులు కాలిపోవడం జరిగింది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి చాలా సహకరించారు. లేకపోతే నిప్పు ఊర్ల మీద పడేది. చాలా నష్టపరిహారం జరిగింది. ప్రభుత్వం మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు ఉంటుంది? సుమారు ఒక 150 ఎకరాల దాకా కాలిపోయింది సార్.